బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం. 2 ఎమ్మెల్సీల గెలుపుతో సంబరాలాట. అయితే దాని విషయంలో కూడా ఇక్కడ ఏం చేసినారా అంటే బీజేపీలో అక్కడ మాట గెలిచిన సంబరాలు చేసుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినారా అంటే ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కాంగ్రెస్ కర్ర కాల్చి వాత పెట్టారు. ఎమ్మెల్సీల విజయంతో మా బాధ్యత పెరిగింది. ప్రజా సమస్యలపై ఇక చట్టసభలో నిలదీస్తాం. సీఎం రేవంత్ గాలి మాటలకు సమాధానం చెప్పాలా? మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్తారు. అయితే మేమేమంటామంటే మీరు కేంద్ర మంత్రి కదా, ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చమని మేము ఇక్కడ అడుగుతూ ఉన్నాం. అలాగే సేమ్ టైం తెలంగాణలో కూడా నెరవేర్చదని చెప్పట్లేదు, నెరవేర్చాలి. అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ 2 ఎమ్మెల్సీల గెలుపు లోపల వాస్తవాన్ని తీసుకుంటే ఇక్కడ నరేందర్ రెడ్డి గారికి ఓటమి గల కారణాలు ఈరోజు సాయంత్రం లైవ్ పెట్టబోతూ ఉన్నాను, మాట్లాడతాను. ఎందుకోసం అంటే గెలవడానికి గల కారణాలు ఏంటి, ఓడిపోవడానికి కారణాలు ఏంటి, వీరు ఓడిపోవడానికి వారు గెలవడానికి గల కారణాలు ఏంటని సాయంత్రం మాట్లాడుకుందాం తప్పకుండా. ఎందుకోసం అంటే కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయలేకపోయినారు. సపోర్ట్ చేయనందుకే ఇవాళ నరేందర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. వాస్తవానికి ఇదే నిజం. డబ్బులుంటే సరిపోదు, డబ్బులు ఖర్చు పెడితే సరిపోదు. ప్రజల్లో కూడా తిరగాల్సిన అవసరం ఉంటుంది, ప్రజలు ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, సొంత గూటివన్నీ కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్.